అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో టమాటా నిల్వ పచ్చడి, ఎండతో పని లేకుండా నిమిషాల్లో చేసుకునే నిల్వ పచ్చడి అండి. దీని టేస్ట్ ఉంటుంది, అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తినేస్తాము, అంత బాగుంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ పచ్చడి స్టెప్ బై స్టెప్ నేను ఏ విధంగా అయితే తయారు చేసి చూపించానో అదే విధంగా మీరు కూడా ఫాలో అయ్యి ఇదే ప్రాసెస్ని ఫాలో అయ్యి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీరు వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి మొత్తం, అన్నం మొత్తం ఈ పచ్చడితోనే తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ను సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు ఈ టమాటా నిల్వ పచ్చడి ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం టమాటా నిల్వ పచ్చడి కోసం అప్పటికప్పుడు తయారు చేసుకునేది కాబట్టి నేను ఒక బాగా పండిన, ఈ విధంగా పండిన 1 కేజీ టమాటా తీసుకున్నాను. ఇప్పుడు ఈ టమాటాను మనం శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసి తడి లేకుండా మంచి క్లాత్తో తుడుచుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనకు ఈ టమాటా అనేది తడి ఉండకూడదు. తడి ఉండడం వల్ల మనకు పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, పాడైపోతుంది. కాబట్టి మీరు వాటర్లో శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మంచి క్లాత్తో తుడుచుకొని ఒక 5 మినిట్స్ వరకు తడి అనేది లేకుండా ఆరబెట్టుకోవాలి. అలాగే దీంట్లోకి టమాటా పచ్చళ్ళలోకి 1 కేజీ టమాటాకు మీరు 100 గ్రామ్స్ చింతపండు తీసుకోండి. నా దగ్గర పాత చింతపండు ఉంది కాబట్టి నేను 100 గ్రామ్స్ పాత చింతపండు తీసుకున్నాను. అలాగే 2 వరకు వెల్లుల్లి గడ్డలు తీసుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ వరకు నేను ఈ టమాటాని వాటర్లో క్లీన్ చేసుకొని ఒక మంచి క్లాత్తో తుడుచుకొని ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, మనం టమాటా కట్ చేసేటప్పుడు ఈ కాడ అనేది ఇది అన్ని టమాటాలకు ఇది కట్ చేసేయండి. కట్ చేసి ఇప్పుడు మనం ఈ టమాటాలను ముక్కలు కట్ చేసుకొని వేరొక ప్లేట్లోకి వేసుకుందాం. చూడండి, ఈ విధంగా మీడియం సైజు టమాటాలను మీడియం సైజు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా తయారీ విధానం చూసేద్దాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. కడాయి వేడైన తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి. మరియు అదే స్పూన్తో 2 స్పూన్ల జీలకర్ర. ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత మీరు మంట మీడియంలో ఉంచి మంచి స్మెల్ వచ్చేంత వరకు మీరు ఆవాలు, జీలకర్ర, మెంతుల్ని ఫ్రై చేసుకోవాలి. మాడకుండా చూసుకోండి. మంట మీడియంలో ఉంచి మంచి సువాసన వచ్చేంత వరకు మీరు ఈ ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసుకోండి. దూరగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆవాలు, మెంతులు, జీలకర్ర మనకు ఫ్రై అయ్యాయి. మంచి స్మెల్, మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అలాగే మనం ముందుగా తీసుకున్న 100 గ్రామ్స్లో 100 గ్రాముల చింతపండు కూడా వేసుకొని ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలా కలిపేసుకోండి. మీరు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంట హైలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ మనకు ఈ టమాటా మరియు చింతపండు బాగా మెత్తగా ఉడికి గుజ్జులా తయారయ్యి దగ్గర పడాలి. అలా అయ్యేంతవరకు, మెత్తగా ఉడికి గుజ్జులా తయారయ్యి దగ్గర పడేంత వరకు మీరు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.
ఓకే, అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత వేసుకొని టమాటా చింతపండును మెత్తగా ఉడికేంత వరకు మధ్య మధ్యలో చెక్ చేస్తూ మీరు ఉడికించుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, జీలకర్ర పూర్తిగా చల్లారాయి. ఇప్పుడు మనం చిన్న సైజు మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పొడిని వేరొక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా లైట్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకండి, అలా గ్రైండ్ చేసుకుంటే బాగుండదు. జస్ట్ లైట్గా 1 రౌండ్ లేదా 2 రౌండ్స్ పట్టేసి కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత చూడండి, బాగా మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము. ఓకే, మనకు టమాటా చాలా వరకు ఉడికింది కాబట్టి ఇప్పుడు మీరు మంట అనేది మీడియంలో పెట్టుకొని ఒకసారి గరిటెతో కలుపుకున్న తర్వాత ఇప్పుడు అదే మంట మీడియంలో ఉంచి మొత్తం మిగతా టమాటా ముక్కలు కూడా మెత్తగా ఉడికి ఇంకాస్త దగ్గర పడేంత వరకు మంట మీడియంలో ఉంచి ఉడికించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత వేసుకొని ఇంకాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూడండి, టమాటా ముక్కలు ఈ విధంగా మెత్తబడి మిశ్రమం అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఉడికించి పెట్టుకున్న టమాటా చింతపండు పూర్తిగా చల్లారింది. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని మనం మిక్సీ జార్లోకి వేసుకుందాం. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మిక్సీ జార్ మూత వేసుకొని ముందుగా చింతపండు అండ్ టమాటాని ముందుగా ఒకసారి గ్రైండ్ చేసుకుందాం మెత్తగా. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో 100 గ్రాముల సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పేస్టు మరియు 100 గ్రాముల మిర్చి పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పౌడరు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి. సారీ అండి, 2 టేబుల్ స్పూన్లు కాదు, 1 కప్పు వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక వెల్లుల్లి గడ్డ ఒకటి పొట్టు తీసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అవ్వడానికి ఇప్పుడు మంట అనేది హైలో పెట్టుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు మనకు బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యి మంచి వాసన అనేది రావాలి. అలా వచ్చేంత వరకు మీరు వెల్లుల్లి రెబ్బలను ఫ్రై చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు మనకి ఈ విధంగా గోధుమ రంగు వచ్చిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి మంచి స్మెల్ వచ్చేంత వరకు దోరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 8 ఎండుమిర్చి మరియు 2 లేదా 3 రెబ్బల కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇవంతా ఒకసారి ఆయిల్లో కలిపేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యి మంచి స్మెల్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ తాలింపులో
మనకు తాలింపు రెడీ. తాలింపులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా నిల్వ పచ్చడి వేసుకొని ఒకసారి ఆయిల్లో అంతా కలిసేలా కలుపుకొని మంట తక్కువ ఫ్లేమ్లో ఉంచుకొని 3 నుంచి 4 నిమిషాల వరకు తక్కువ ఫ్లేమ్లో ఉడికించుకుంటే మనకు వేడి టమాటా నిల్వ పచ్చడి రెడీ. ఈ టమాటా నిల్వ పచ్చడి తాలింపులో వేశాక పచ్చడి అనేది ఎంత బాగా స్మెల్ వస్తుందో. నేను చెప్పిన విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఈ పచ్చడి ఇలా చేస్తే మనకు పచ్చడి అనేది ఖరాబ్ అవ్వకుండా 30 రోజుల వరకు పచ్చడి అనేది నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిని మనం వేడి అన్నంలోకి వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. ఓకే, మనకు టమాటా పచ్చడి అనేది నిల్వ టమాటా పచ్చడి అనేది రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.